ఫాల్కన్ పేరుతో 1700 కోట్ల రూపాయలు మోసం చేసిన కంపెనీ చైర్మన్ అమర్దీప్ కుమార్ దుబాయ్ పారిపోయాడు. వసూలు చేసిన డబ్బుతో దుబాయ్ చెక్కేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భార్య పిల్లలను దుబాయ్లో సెటిల్ చేసినట్టుగా సమాచారం. మొత్తంగా 14 షెల్ కంపెనీల ద్వారా డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. అమర్దీప్ కుమార్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అటు ఫాల్కన్ సంస్థలో మిగతా డైరెక్టర్ల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఫాల్కన్ సంస్థలో 9 మంది డైరెక్టర్ల కోసం 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. మొత్తంగా డిపాజిట్ల రూపంలో 1700 కోట్లు వసూలు చేశారు ఫాల్కన్ సంస్థ చైర్మన్ అమర్దీప్ కుమార్. ఒక హైదరాబాద్లోనే 850 కోట్లు వసూలు చేశారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జనానికి కుర్చీటోపీ పెట్టారు ఆర్థిక నేరగాళ్లు. ఏకంగా జనం నుంచి 1700 కోట్లు వసూలు చేసి 850 కోట్ల మేర జనాన్ని ముంచేసి బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో చేసిన మోసం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. ఇన్వాయిస్ల డిస్కౌంటింగ్ కు వ్యాపార వర్గాలు తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చే వెసులుబాటుగా భావిస్తాయి. ఉదాహరణకు ఓ సంస్థ తమ ఉత్పత్తిని మరో కంపెనీకి విక్రయించింది అనుకుందాం. ఇలా విక్రయించినందుకు అవతలి సంస్థ వెంటనే డబ్బు చెల్లించకుండా కొన్ని రోజుల గడువుతో ఇన్వాయిస్ ఇస్తుంది. ఇలాంటి సమయంలో విక్రయ సంస్థకు డబ్బు అవసరం ఏర్పడితే ఆ ఇన్వాయిస్ ను మూడో సంస్థకు రాయితీగా అమ్మేస్తుంది. దీన్నే ఇన్వాయిస్ లేదా బిల్లుల డిస్కౌంటింగ్ అంటారు. కానీ ఇక్కడ ఈ పేరు ఉపయోగించి ఓ యాప్, వెబ్సైట్ ద్వారా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి 2021 నుంచి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమకు చాలా సంస్థలతో ఇలాంటి లావాదేవీలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలు సృష్టించి నమ్మించారు. కనిష్టంగా 11%, గరిష్టంగా 21.95% వడ్డీ చెల్లిస్తామని ఆశలు కల్పించారు. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు ఆకర్షితులయ్యారు. మొత్తంగా 4 ఏళ్ల కాలంలో దేశంలోని 6,979 మంది నుంచి 1700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో చెల్లింపులు సక్రమంగా చెల్లించారు, కానీ తర్వాత ముఖం తిప్పేశారు. ఇలా మొత్తం 850 కోట్లు చెల్లించకుండా ఉంచిన సొమ్మును 14 కంపెనీల్లోకి మళ్లించారు. క్రిప్టో కరెన్సీ, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, చైన్ మార్కెటింగ్, గోవాలోని యుకియో రిసార్ట్, దుబాయ్లో ప్రైవేటు విమాన సేవలు అందించే ప్రెస్టీజ్ జెట్స్, రియల్ ఎస్టేట్లో దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్, ఆర్డీపీ, రెడ్ హార్బల్స్ అండ్ రైట్ హెల్త్ కేర్, దుబాయ్లోని ఎంబీఆర్ వన్ క్యాపిటల్ టెక్సోల్, విర్గో గ్లోబల్, సింగపూర్ యుఏఈ కేంద్రంగా నడిచే ఒజాస్, హ్యాష్ బ్లాక్, వెల్షల్లా హెర్బల్ బిజినెస్, స్వస్తిక్ నెయ్యి లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారు. అయితే తమ డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గ్రహించిన బాధితులు హైదరాబాద్లోని ఆఫీస్కి రావడం స్టార్ట్ చేశారు. దీంతో బాధితుల ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 15న ఆఫీస్ మూసేసి బోర్డు తిప్పేశారు. మొత్తంగా బాధితుల ఫిర్యాదుతో 3 కేసులు నమోదయ్యాయి. 40 మంది నిందితుల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో పవన్ కుమార్, కావ్యలను అరెస్ట్ చేశారు. నిందితులు గతంలో బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరుతో గొలుసు కట్టు మోసానికి కూడా పాల్పడినట్టుగా తేలింది. ఈ వ్యవహారంపై 2022లో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ పేరుతో నిందితులు డిపాజిట్లు తీసుకున్నట్లుగా తెలిపారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ 2021 నుంచి డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా తెలిపారు. వెబ్సైట్, యాప్ల ద్వారా ఈ డిపాజిట్లు వసూలు చేశారన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయంటే నమ్మొద్దని సూచించారు. ఈ కేసులో నిందితులు కావ్య, పవన్లను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్. ప్రధాన నిందితుడు అమర్దీప్తో సురేందర్తో పాటు మరికొందరు పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. విదేశాలకు పారిపోయారన్న సమాచారంతో నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్. మెంబర్స్తోని వాళ్ళు ఇవన్నీ కూడా డిపాజిట్స్ కలెక్ట్ చేసుకున్నాక ఒక 800 crores దాకా వాళ్ళకి ఇవ్వడం జరిగింది డిపాజిటర్స్కి, ఇన్వెస్టర్స్కు. తర్వాత ఇంకొక 800 దానికే ఉంది. దీంట్లో భాగంగా ఏం చేశారంటే వాళ్ళు కొన్ని షెల్ కంపెనీస్ను క్రియేట్ చేసినట్లు అమెజాన్, తర్వాత బ్రిటానియా, తర్వాత ఇంకొన్ని సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇట్లా అని కొన్ని కంపెనీలన్నీ కూడా చేశారు. కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా కొన్ని కంపెనీస్ క్రియేట్ చేసినట్టు చూపించారు అందరికీ. చూపించిన తర్వాత ఏమైందంటే దాన్ని వాళ్ళు చూపించి ఆ కంపెనీస్ ఇంకా అట్రాక్ట్ అయిపోయి ఈ విధంగా స్కీమ్లో అందరూ కూడా డిపాజిట్ చేసుకొని అందరూ జాయిన్ చేయించుకొని ఇది చేశారు. దాదాపుగా మనకు 3-4 days కింద ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో
ఒక పవన్ ఓదెల అని చెప్పేసి బిజినెస్ హెడ్, తర్వాత మన కావ్య నల్లూరి అని చెప్పేసి ఆమె వైస్ ప్రెసిడెంట్ దానికి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి చేయడం జరిగింది. ఏమైతే ఇంకా మిగతా ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ అరెస్ట్ గురించి స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసినాము.